ఇటీవలే విమాన విన్యాసాలకు వేదికైన కృష్ణాతీరం మరోసారి అలాంటి కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి విజయవాడలో నావికాదళ విన్యాసాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే నావికాదళ సిబ్బంది విజయవాడ చేరుకుని ప్రకాశం బ్యారేజీలో సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీ ఓ అరుదైన కార్యక్రమానికి వేదిక కాబోతుంది. ఫిబ్రవరి 2 నుంచి 3 రోజుల పాటు ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద నేవీకి సంబంధించినటువంటి ఉత్సవాలు జరగనున్నాయి. గత ఏడాది విశాఖపట్నంలో జరిగినటువంటి నేవీ డే, అంతర్జాతీయ నేవీ డే ఉత్సవాలను చూడలేనటువంటి వారికి మరోసారి అవకాశం కల్పించేందుకు వీలుగా భారత నావికా దళం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేస్తున్నట్టుగా నేవీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. తద్వారా ఆ నేవీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వారి విధులు ఎలా ఉంటాయని ఏమైనా ప్రజలకు వివరించేందుకు వీలవుతుందని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నేటి తరం యువకులు ఎక్కువ మంది ఇంజనీరింగ్ లేకపోతే వైద్య విద్య ఇలాంటి వైపు మొగ్గు చూపుతున్నారు. సైనిక దళంలో చేరేందుకు కావచ్చు ఎక్కువ మంది అంతగా ఆసక్తి చూపట్లేదు. అలాంటి వారికి కూడా నేవీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి విధులు నిర్వహిస్తారు అనే అంశాలను కూడా నేటి తరానికి తెలియజెప్పడం ద్వారా వారిలో ఉత్సాహం వచ్చి స్ఫూర్తి పొంది నావికా దళంలో ఈ తరం యువకులు చేరేందుకు వీలుగా కూడా ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేవీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ 3 రోజుల పాటు జరిగేటువంటి విన్యాసాల్లో వారి యొక్క పూర్తి స్థాయిలో విధి నిర్వహణ కావచ్చు, అద్భుతమైనటువంటి సాహస కృత్యాలు ఇవన్నీ కూడా చూపిస్తారు. హెలికాప్టర్ల నుంచి వాళ్ళు పైకి కిందికి జారడం కానీ తాళ్ళు వేసుకొని, అలాగే బోట్లలో వేగంగా తిరగడం, బోట్ల నుంచి ఇంకో బోట్లకు మారిపోవడము, శత్రువుల నుంచి ఎలా తప్పించుకోవడము, బాంబులు వేయడం, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఒక విధమైనటువంటి ఉత్సాహం నేటి తరంలో కలుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళలో కొంతమందినైనా నేవీ వైపు ఆకర్షితులు చేయవలసినటువంటి ఒక ఉద్దేశం కూడా నేవీ అధికారులకు కనిపిస్తుంది. 2వ తారీఖు 4వ తారీఖు ప్రధాన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లో ఇవాళ నుంచి నేవీకి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా నేవీ సైనికులందరూ కూడా చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు రిహార్సల్స్ అనంతరం 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2 నుంచి జరిగినటువంటి కార్యక్రమానికి పూర్తి స్థాయిలో వారందరూ కూడా సమాయత్తమవుతున్నారు. విజయవాడ నగరం, గుంటూరు నగరం నుంచి కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రదర్శనను తిలకించాల్సిందిగా నేవీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.